తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన సోమవారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతలు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి స్వప్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూతితో స్వప్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. చేస్తే ఆ గమనం ఎలా ఉంటుందో అది మనకిప్పుడు గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి రూపం చాలా అరుదైనటువంటి రూపం. కపిలేశ్వర చక్కగా లయ వాయిద్యాలను మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించినట్లయితే పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అలా శివస్తు భగవాన్ స్వయం వంటి సద్వస్తువుగా మనకు గోచరిస్తూ ఉండాలి. అది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం. అంతేగాక పశుత్వం నుంచి సుగతిని పొందాలంటే శివారాధన సోపానమవుతూ ఉన్నది. పంచభూతాలతో కూడిన మాయాకర్మ, గుణమైన విషయాలే పాశాలు. ఈశ్వరుని చేతిలో మాయ ఉన్నది, మాయ చేతిలో మనం ఉన్నాం. ఇదే జీవేశ్వరుల భేదం. పురుషామృగ వాహనంపై కపిలేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తావతంసులు నృత్య వాద్య భజనాదులతో సన్నుతిస్తునికి భక్తునికి మధ్య అనుసంధానమైనది ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అన్నట్లుగా ఈనాడు ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దేవస్థానముల వారు నిర్వహించేటటువంటి అనేక కైంకర్యాలను ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా తిలకించేటట్లుగా, వీక్షించేటట్లుగా, భక్తితో పరవశించేటట్లుగా, ముక్తి పొందేటట్లుగా మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందన నమధనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజిత మహిమకారాయ నమః శివాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజిత ప్రాయంలో ఉన్నప్పుడు ఉద్ధరించడానికి పరమాత్మ ఆయా రూపాలను ధరిస్తూ తన్మయత్వాలను చేస్తూ ముక్తిపద బాటలో నడిపింపజేస్తూ ఈ యొక్క పరమ శుభాకారుడు, శుభాలన్నిటికీ కూడా నెలవైనటువంటి వాడు, శుభాలను ఎన్ని రకాలుగామైనటువంటి వాహనారుడై పురుషమృగా వాహనారుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కపిలతీర్థం అంటే తిరుపతి నగరంలో అత్యద్భుతంగా తిరుమలయం ఇక్కడున్నది. అదిగో నంది సుముఖంగా స్వామివారి వైపు చూస్తూ అత్యద్భుతంగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఎంతో గంభీరమైనటువంటి వాహనాన్ని ఎక్కినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మకి రూపం చేసినా అది పరమాత్మకే ప్రవర్తించేటట్లుగా కొనసాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాడు కదా పరమాత్మ. అలాంటి పరమాత్మ
పురుషమృగ వాహనారూఢుడై కపిలేశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చక్కగా మనం స్వామివారికి ఏది సమర్పించాలి? పత్రం పుష్పం ఫలం తోయమా